ఆర్థికంగా అండ నిలవాల్సిన చోట మేమున్నామనే భరోసా కల్పించాల్సినటువంటి చోట అధికారం ప్రతిపక్ష సభ్యులు ఇద్దరు టీడీపీ జనసేన వైసీపీ ఈ ముగ్గురు వైసీపీ విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళి శవరాజకీయాలు చేశాయని చెప్పేటువంటి విమర్శ కూడా ఉంది. ఒప్పుకుంటారా మీరు దీన్ని? అసలు వీళ్ళకి ఎందుకు అది కందకలేని తర్వాత కత్తిపెట్టుకు ఎందుకని వీళ్ళ ముగ్గురికి బీజేపీ మీద మాట్లాడే దమ్ముందా, కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడే దమ్ముందా? ఎందుకు ఊరికి పకోడీ కబుర్లు? ఇట్ ఇస్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ బీజేపీ ఎన్డీఏ కూటమి. ఎలా చెప్పనా, 4,000 పైచీలకు లేబర్ని తొలగించారు. సీనియర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సేల్కి ట్రాన్స్ఫర్ చేశారు. స్కిల్లో లేరండి. సింపుల్గా చెప్తాను, ప్రజలకు అర్థమయ్యే భాషలో నిండుకుండా తొణుకుతుందా? తొణకదు. సో బకెట్ ఆఫ్ వేసినప్పుడు ప్రికాషన్స్ ఒక సీనియర్ ఎంప్లాయీ ఉంటే లేదా టెక్నికలీ స్కిల్డ్ లేబర్ అక్కడ ఉంటే వాళ్ళకి చెప్తారు స్పిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఈ రేడియస్లో ఉండకండి అని. బేసిక్స్. ఒక అలారం కొడుతూ ఫైర్ అలారం గట్టిగా బ్రష్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి, ఆ రేడియస్లో అవడం ఉంటాడా? ఉన్నోడు ఎలా ఉంటాడు? ఇంత 9 మంది ప్రాణాలు అయితే పోవు కదా. సో ఇది ఖచ్చితంగా స్కిల్డ్ లేబర్ అక్కడ లేకపోవడానికి మిస్టేక్ ఎవరిది? కేంద్ర ప్రభుత్వం. ఎందుకు వాళ్ళని తొలగించింది దగ్గర? లోకేష్ 11 కోట్లు 1000 కోట్లు నేను తేకపోతే ఏమయ్యిందను? మీరెవరండి తేడానికి? అసలు ఎందుకు తెచ్చారు మీరు? అసలు మీరు ఏ ప్రాతిపదికన మీరు తీసుకొచ్చారు? వాళ్ళ సమన్వయపరుచుకోవడానికి కొన్ని 34-36 యూనిట్ల దగ్గర ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారు. అవి వీటి ప్రాసెస్ కోసం బ్యాంక్ వాళ్ళు పెడుతున్న ప్రెజర్కి ఆ 11,000 కోట్లు ఇచ్చి 2-3 నెలల జీతాలు ఇచ్చి ఇప్పటికి 4 నెలల జీతం బాకీ. మీరు ఇది గమనించండి. ఈ ఇష్యూస్ ఎవరు మాడాలి? ప్రభుత్వం బాధ్యత ఉంటే ఈ పవన్ కళ్యాణ్ కానీ లేదా లోకేష్ గారు కానీ గౌరవ హోంమంత్రి గారు కానీ లేదా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రెజర్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాలి. నాకు తెలిసి హైయెస్ట్ టెన్యూర్ పనిచేసిన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కదా. దానికి రా మెటీరియల్ ప్రాబ్లం అన్నది మీరు నేను చిన్నపిల్లని బొడ్డు కోసిన అడిగినా చెప్తారు. దానికి ఈ ప్రభుత్వాల చిత్తశుద్ధి ఇప్పటిదాకా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎవడు చాటుకున్నాడో చెప్పండి. ప్రతి ఒక్కరు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అన్యాయమే చేశారు. ఇది ఖచ్చితంగా ఒప్పుకొని ఎందుకు మాడుతున్నారు? ఏముందని మాడుతున్నారు? ఎగేసుకుని పోయారు. మంత్రులు డెలిగేషన్ అంతా పోయారు అనుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అప్లై చేశారా మీకు? మీరు ఖాళీగా ఉండబట్టే కదా పోయారు ఎగేసుకుని, స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని. మరి పక్కన కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు ఉన్నారు, ఒక్క మాట మాట్లాడలే. చూసారా అయింది? అంతా లోకేష్ మాట్లాడతాడు. దేనికి ఆ శాఖ? ఇండిపెండెంట్ కెపాసిటీ అయిన క్యాబినెట్ హోదా మంత్రి. అక్కడ ఇండస్ట్రియల్ మినిస్టర్ భరత్ గారు, కర్నూలు ఎంపీ గారు, ఎవరు టీజీ వెంకటేష్ గారు అబ్బాయి ఏడి మాట్లాడినే. పక్కన ఆ శ్రీనివాస్ వర్మ ఉంటాడు, డిప్యూటీ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ సెంట్రల్ గవర్నమెంట్. నోరు పడిపోయిందా మాట్లాడ్డా? ఎందుకంటే వాళ్ళకి తెలుసు తప్పు వాళ్ళదని. ఓకే. అంతే కేంద్ర ప్రభుత్వం మాడపోతే వీళ్ళు పులిరాజా కథలు వేసుకుని లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఏటి తెలియదాడు పవన్ కళ్యాణ్కి మళ్ళీ ఎందుకు మాడుతున్నాడు? తెలియనోడు నిన్ను ఓడాలమన్నాడు. అసలు నోరు మూసుకొని చూసి నేను సంఘీభావాలు ప్రకటించడానికి వచ్చాను, సినిమా నటించుకుని వచ్చి ఓవర్ యాక్షన్ ఎందుకు ప్రెస్ కనబడగానే? ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దీని తర్వాత 3 రోజులు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ తిడతాం ఎందుకు? అంటే మీకు కోచుకోమచ్చాట మీ ముగ్గురులోనే ఆడేసుకుంటారు. మీరు ఎప్పటికీ ఈ జన్మకి మీరు బీజేపీ మీద యుద్ధం చేయరు, బీజేపీతో అడగరు, ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆపాలి. ఎలా ఆపుతారు? ఎవడో ఆపడానికి మీరు? ఒక పక్క కుమారస్వామి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి 5 years టెన్యూర్లో మాకు ఇబ్బంది పెట్టాడు అవనివ్వకుండా అని చెప్పిన వీళ్ళ నంబరు ఎవరు? కూటమి నంబరు, తెలుగుదేశం జనసేన నంబరు. యువత వీళ్ళు ప్రధానమంత్రి గారి సమక్షంలో నేనే అడిగాను ప్రైవేటీకరణకు ఒప్పుకోం, అంతకైతే 5,000 కోట్లు నేనే కడతానని. వీళ్ళకి మధ్యలో పిల్లి కలెక్ట్ యాక్షన్లో మధ్యలో లిటిక్కమని ఎల్వి సుబ్రహ్మణ్యం వస్తాడు సీన్లోకి వచ్చి అక్కడ రాష్ట్ర రాజధాని కట్టేస్తాడంటే ఈ తపేలశానంలో పరవశించిపోతారు. జోరుతో కొట్టిన వాళ్ళు లేక. ఎందుకంటే నేను క్లియర్గా అడుగుతున్నా, అది సెంట్రల్ గవర్నమెంట్ అసెట్. అంతే. సెంట్రల్ గవర్నమెంట్ అసెట్లో నేను స్టేట్ గవర్నమెంట్ సెక్రటరియట్ కట్టుకుంటాను, అసెంబ్లీ కట్టుకుంటాను అంటే ఎవడన్నా లాజిక్ మాట్లాడదాం సార్. ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి ఉన్నాడు, ఆయన చెప్పేస్తాడు. ఈ బుర్తకు జర్నలిజాలు చదివి మనకి షార్ట్కట్లో వచ్చిన ఈ దౌర్భాగ్యం బ్యాచ్ దాని ప్రొవకేషన్. అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జగన్మోహన్ రెడ్డి చేసేస్తున్నట్టు, స్టీల్ ప్లాంట్ ల్యాండ్లు జగన్మోహన్ రెడ్డి లాగేసుకుంటున్నట్టు, అక్కడ తీసుకున్న ఆర్కార్డుల సెటిల్మెంట్లు ఇప్పటికి అవ్వలేదు. లోకల్ వాళ్ళు ఇస్తారు చూడండి, వాళ్ళకి ఉద్యోగం లేదా బదులు ఈక్వలెంట్ అన్నది ఆర్కార్డ్ అంటారు నాకు తెలిసి. అది ఇప్పటికి సెటిల్మెంట్లు అవ్వలేదు, వేలాది ఎకరాలకి.